నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మాన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఇక్కడ మీరు చూస్తున్నారు మొత్తం మనకు ఇది వచ్చేసి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాని నుంచి నడపబడుతున్న కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థలో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మరి ఏం పోస్టులు ఉన్నాయి, ఎటువంటి పోస్టులకు ఉన్నాయి, దీనికి సంబంధించిన అర్హత ఏంటి, దీనికి ఇంకా శాలరీ ఎంత ఉండబోతుంది, దీనికి ఎలా ఉంటుంది, ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మనకి ఎక్కడ సెంటర్స్ ఉంటాయి, ఇవన్నీ పూర్తి డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే దీంతో పాటుగా ఎలా అప్లై చేయాలి, ఈ వెబ్సైట్కి ఎలా వెళ్ళాలి, ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటుగా అయితే ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో నేను నా టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేస్తాను. ఇంకా ఎవరైతే నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదో మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు. అలాగే ఫేస్బుక్ పేజ్ కూడా ఉందంటే దానికి సంబంధించి కింద లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి అయితే మీరు జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో మీకైతే లింక్స్ కూడా కింద అన్ని వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ నుంచి అయితే ఈజీగా జాయిన్ అయిపోవచ్చండి. సో మనం లేట్ చేయకుండా అయితే ఈ వీడియోలో వెళ్ళిపోదాం. అంతకంటే ముందుగా అయితే ఇప్పటిదాకా అయితే లైక్ చేయకుండా లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి చాలా మందికి కూడా. అలాగే ఇప్పటివరకు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ని ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఇక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు ఒక ఎగ్జామ్ ద్వారా అనేది మనకు మొత్తం 444 పోస్టులకు అయితే వీళ్ళు భర్తీ చేయనున్నారు. ఆ 444 పోస్టులన్నీ కూడా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కిందకేనండి, ఇది పర్మనెంట్ జాబుల కిందకి వస్తాయి. సో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో దీనికి క్వాలిఫికేషన్ అన్ని కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఒక్కొక్కటిగా అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ఈ యొక్క నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఎలా చేస్తారంటే ఒక ఎగ్జామ్ ద్వారా భర్తీ చేస్తామంటున్నారు. ఆ ఎగ్జామ్ వచ్చేసి కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎగ్జామ్ అని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగింది, కేస్ 2023 అని చెప్పేసి. సో దీనికి సంబంధించి మరి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మీకు అందిస్తాను. దీనికి చాలా మంది వరకు కూడా ఫీ పే చేయాల్సిన అవసరం కూడా లేదండి. మరి వాళ్ళు ఎవరు అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఫీ అంటుంటే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎంత పే చేయాలనేది, ఎలా అనేది కూడా మీకు ప్రతి ఒక్కటి స్ట్రక్చర్ కూడా. ఒకవేళ ఎగ్జామ్ ఉంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ సిలబస్ ఏముండబోతుంది అనేది కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియోని చివరి దాకా చూడండి, అప్పుడే మీకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇది ఒక మంచి అవకాశం అండి, మంచి శాలరీ ఉన్నది. ఆ శాలరీ కూడా మీకే చూపిస్తాను. సో మీకే మంచిగా అనిపిస్తుంది. సో ఎవరైనా కూడా మనం చివరికి జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నాం కాబట్టి చాలా యూస్ఫుల్ అవ్వచ్చు అని చెప్పేసి నేను భావిస్తూ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియో అందించడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను. దీంట్లో ప్రతి ఒక్కటి కవర్ చేస్తాను. మరి మీ ఈ వీడియోపై మీకు ఒపీనియన్ ఏంటంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా కింద చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. మనకు ఆల్రెడీ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. మరి మనం పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. డేట్ చూసుకున్నట్లయితే మరి చివరి డేట్ చూసుకున్నట్లయితే 12 జనవరి 2024 అండి. సో లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకు 14 వరకు కూడా ఫీ పేమెంట్ అని చేసేయచ్చు. సో మనకి ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 24, 2024 అయితే మనకి ఎగ్జామ్ ఉండబోతుంది. తర్వాత ఏదైతే ఎగ్జామ్స్ ఉంటాయో ఆ ఎగ్జామ్స్ అని కూడా మేము తర్వాత ఇంటిమేషన్ చేస్తాం మీకు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా విల్ అనౌన్స్ లేటర్ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. సో మరి ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. ఎగ్జామ్ కూడా చాలా 2 ఎగ్జామ్స్ ఉంటాయి. అలాగే ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, ఒకటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో దీనికి సంబంధించి కూడా ఎలా కండక్ట్ చేస్తారనేది కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఈ ఎగ్జామ్ డీటెయిల్స్ కూడా చూద్దాం. అలాగే సెంటర్స్ కూడా గురించి మాట్లాడుకుందాం. ఒక్కొక్కటి అయితే మాట్లాడుకుందాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకు 444 పోస్టులు ఉన్నాయని చెప్పేసి అన్నాం కదా. ఆ పోస్టులు వచ్చేసి మనకు 2 పోస్టులలో డివైడ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి సెక్షన్ ఆఫీసర్, రెండోది వచ్చేసి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనేది. ఇక్కడ మీరు చూస్తున్నారు సెక్షన్ ఆఫీసర్లో మనకు మొత్తం 76 ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లో మనకు 368 ఉన్నాయి. మరి దీనికి చూసుకున్నట్లయితే సెక్షన్ ఆఫీసర్కి శాలరీ చూసుకున్నట్లయితే మనకు బేసిక్ పే నుంచి మనకు 47,600 నుంచి 1,51,100 రూపాయల వరకు అయితే ఓన్లీ బేసిక్ పే అండి. దీనికి మనకు అలవెన్సెస్ కలుపుకొని కూడా మనకు దగ్గర దాపుగా 60,000 శాలరీ వరకు అయితే తప్పకుండా వస్తుందండి. ఇకపోతే మనకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లో చూసుకున్నట్లయితే మనకు 44,900 నుంచి చూసుకున్నట్లయితే మనకి బేసిక్ పే అనేది ఇవ్వడం జరిగింది. దీంతో కలుపుకుంటే కూడా మనకు ఇది కూడా 60,000 వరకు అయితే ఉన్నది. మరి చూసుకున్నట్లయితే అర్హత చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ కూడా మన ఇది యూనివర్సిటీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి పొందినట్లయితే మనకు దీనికి ఎలిజిబిలిటీ అంటే సో మంచి శాలరీ కాబట్టి సో దీనికి ఇటువంటి శాలరీ ఉన్నప్పుడు మనకు ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం కూడా తప్పనిసరి కాబట్టి, ట్రాన్స్పరెన్సీ కాబట్టి సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో మరి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 33 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వనున్నారండి వీళ్ళు. కేటగిరీ వైజ్గా అయితే 5 ఇయర్స్, అలాగే 3 ఇయర్స్ కూడా ఇవ్వనున్నారు. 5 ఇయర్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అలాగే 3 ఇయర్స్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి, పీడబ్ల్యూ వాళ్ళకి కూడా మనకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. సో దీన్ని అందరూ సద్వినియోగపరచుకోండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో మీరు ఎక్కువ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లో మనకు మొత్తం 368 పోస్టులు ఉన్నాయి. సో మరి ఏదైనా డిగ్రీ ఉన్నట్లయితే దీనికి అప్లై చేసుకోవాలని చెప్పేసి నా యొక్క మంచి సలహా అండి. చూడండి మంచి అవకాశం కూడా ఇది. ఇటువంటి
ఇటువంటి అవకాశం మళ్ళీ ఫ్యూచర్ కూడా రాకపోవచ్చు, కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ వేకెన్సీ చూసుకున్నట్లయితే సెక్షన్ ఆఫీసర్స్కి వీళ్ళు కేటగిరీ వైజ్ అనేది పోస్ట్ కూడా డివైడ్ చేయడం జరిగింది. మొత్తం మనకు 76 పోస్టులు కదా, ఆ 76 పోస్టులు కూడా వీళ్ళు కేటగిరీ వైజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఇది చూసుకున్నారు. అలాగే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసేసుకోండి, ఇది మీకు ఫ్యూచర్ రెఫరెన్స్ కూడా పనికొస్తుంది. సో మీ యొక్క ఎలిజిబిలిటీ అంటే మీ యొక్క వేకెన్సీ మీ కేటగిరీలో ఉందా లేదా, ఒకవేళ లేనట్లయితే కూడా మీరు ఓసీలో కూడా అప్లై చేసేసుకోవచ్చు అంటే జనరల్లో కూడా మీరు అప్లై చేసేయచ్చు. సో మీ యొక్క స్కిల్ ఉంది, మీకు కెపాసిటీ ఉంది, ఎబిలిటీ ఉంది అంటే మీరు తప్పకుండా అయితే అప్లై చేయాలని నేను కోరుకుంటాను పదే. మీకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కూడా వీళ్ళు ఇలాగే ఇచ్చారండి. ఇక్కడ మనకు వేకెన్సీ క్లియర్గా అయితే వీళ్ళు డివైడ్ చేసి అయితే ఇవ్వడం జరిగింది కేటగిరీ వైజ్ అయితే. మనకు దీంట్లో మొత్తం మనకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లో 368 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఫీ చూసుకున్నట్లయితే మనకు ఓసీ, ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మేల్ క్యాండిడేట్స్కి అయితే మనకు 500 రూపీస్ అయితే ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే మాత్రం పే చేయాలి. అలాగే చూసుకున్నట్లయితే ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ మరియు అలాగే ఎవరైతే ఆల్రెడీ సిఎస్ఐఆర్లో పనిచేస్తున్నారో డిపార్ట్మెంట్లో వాళ్ళకైతే ఎటువంటి ఫీ లేదని చెప్పడం జరిగింది. ఇది ఎగ్జామ్షన్ అనమాట, ఫీ ఎగ్జామ్షన్. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అని చెప్పేసి ఉంటుంది. తర్వాత మనకు ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత మనకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. పేపర్ 1 చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామ్ వచ్చేసి 150 మార్క్స్ ఉంటుంది. 2 hours టైం ఉంటుంది. దీంట్లో కూడా వీళ్ళు స్ప్లిట్ చేయడం జరిగింది. ఇక్కడ జనరల్ అవేర్నెస్ వచ్చేసి 100 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి, 1 మార్కు 1 క్వశ్చన్కి. సో దీంట్లో రాంగ్ చేసుకున్నట్లయితే మనకు 0.33 మార్క్ అనేది కట్ అవుతుందని చెప్పడం జరిగింది. ఇకపోతే మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి మనకు అండ్ కాంప్రహెన్షన్ వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. ఇది పేపర్ 1. పేపర్ 2 చూసుకున్నట్లయితే మనకు 200 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. మనకు 200 మార్క్స్, 2.5 hours టైం అనేది ఉంటుంది. ఇకపోతే పేపర్ 3 విషయం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జనరల్ హిందీ, ఇంగ్లీష్ ఏదైతే ఉందో అది డిస్క్రిప్టివ్ వేలో ఉంటుంది. 150 మార్క్స్ అయితే ఉంటాయి, 2 hours అనేది టైం ఉండబోతుంది. నెక్స్ట్ ఎవరైతే దీని తర్వాత వస్తారో వాళ్ళని ఇంటర్వ్యూకి అయితే కాల్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ తర్వాత వాళ్ళు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది చెక్ చేస్తారు. సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తర్వాత ఇది ఎగ్జామ్ మనకు చూసుకున్నట్లయితే వీళ్ళు క్లియర్గా అయితే వీళ్ళు సిలబస్ కూడా దీనికి సంబంధించి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ దాంట్లో ఎలా ఉండబోతుందని చెప్పేసి క్లియర్గా అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ప్రతిదానికి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో దీని ప్రకారం అయితే మనకు ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. సో ఇప్పటికే మీరు కూడా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా రీజనింగ్ అవన్నీ కూడా చేస్తుంటారు కాబట్టి మీకు చాలా ఈజీగానే ఉంటుందని నేను భావిస్తున్నాను. 200 మార్క్స్ కాబట్టి ఇంగ్లీష్, హిందీ ఫస్ట్ 2 క్వాలిఫై అయిన తర్వాత మనకు ఇంటర్వ్యూ కాబట్టి సో మీరు అప్పటిదాకా మీరు మీ యొక్క స్కిల్ని అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని భావిస్తున్నాను. సో ఇది పేపర్ మనకు ప్యాటర్న్ చూసుకున్నట్లయితే సిలబస్ చూసుకున్నట్లయితే మనకి ఇలా ఉండబోతుంది. మనకు సిలబస్ ఆఫ్ వచ్చేసి బ్రేకప్ ఆఫ్ మార్క్స్ అని చెప్పేసి క్లియర్గా వీళ్ళు ఎన్ని మార్కులకి ఎన్ని అనేది ఇవ్వడం జరిగింది. వీళ్ళు సబ్జెక్ట్ వైజ్గా అయితే క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి పోస్ట్కి అయితే వీళ్ళు డీటెయిల్డ్గా అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఒకసారి మీరు చూసుకున్నట్లయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఇవాల్యుయేషన్ సంబంధించి కూడా వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు ఎగ్జామినేషన్ సిటీస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు దగ్గరలో వచ్చేసి హైదరాబాద్ ఉండేది, తర్వాత చెన్నై, బెంగళూరు కూడా ఉన్నాయి. తర్వాత మీరు మీ యొక్క లొకేషన్ని బట్టి మీ యొక్క ప్లేస్ని బట్టి కూడా అయితే మీరు ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకోవచ్చు. మన డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే దానికి తప్పకుండా రిప్లై అయితే ఇస్తానండి. ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇలా ఉన్నాయి. సో ఇది మనకు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు సిఎస్ఐఆర్ నుంచి వచ్చింది. అది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఏర్పాటు చేసినటువంటి సంస్థ. దాంట్లో మంచి అవకాశం. పోస్ట్ కూడా చూసుకున్నట్లయితే మనకు సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, దానికి సంబంధించి వీళ్ళు ప్రతిదీ కూడా క్లియర్ కట్గా డాక్యుమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి రిలేటెడ్ సర్టిఫికేట్ ఫార్మాట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వీళ్ళు క్లియర్గా వీడియో కింద మనకు డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది మీకు హెల్ప్ అవ్వచ్చు. ప్రతిదీ కూడా మనకు ప్రతి అండర్టేకింగ్ ఏదైనా కానివ్వండి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా మీకు ఏవైనా డౌట్ ఉంటే కనుక మీరైతే ఎటువంటి సంకోచం లేకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే దానికి తప్పకుండా రిప్లై ఇచ్చాను. సో మీ యొక్క సపోర్ట్ ఏనండి నాకు చాలా ఉత్సాహాన్ని, ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. మీ యొక్క లైక్ ఇప్పటివరకు అయితే వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే వీడియోని చాలా మంది కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇది సూటబిలిటీ కాలేదనుకోండి, మీరు ఇంకొకరికి సబ్స్క్రైబ్ చేయించినట్లయితే, మీరు ఇంకొకరికి షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఉపయోగపడవచ్చేమో, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవ్వచ్చేమో. సో ఆ యూస్ఫుల్ అవ్వడంతో మీరు కూడా కొంతవరకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇది చాలా బెనిఫిట్ అవుతుందని చెప్పేసి అంటున్నాను. ఇప్పుడు దాకా మనం అయితే మాట్లాడుకున్నాం కాబట్టి హౌ టు అప్లై అప్లై చేయాలని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి అయితే సీదా అయితే మీరు వెబ్సైట్ లింక్లో అయితే వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి మీరు నీట్గా మనం మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ కూడా చూసేద్దాం. ఫ్రెండ్స్, వెబ్సైట్లో లింక్ చూడంగానే మనకు ఇలా ఓపెన్ అవుతుంది. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ నుంచి డైరెక్ట్ దాని మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మనకు ఇక్కడ మీరు జస్ట్ మనకి ఇక్కడ ఇది ఇచ్చారండి. ఇక్కడ ఏమంటున్నారంటే మొబైల్ అలాగే ఏదైతే మనకి మెయిల్ ఐడి ఉందో అవన్నీ వేసేసి వాటికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ ఓటీపీ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ
ప్రొసీడ్ అని చేసినట్టయితే మనకు అప్లికేషన్ ఫర్దర్గా డీటెయిల్స్ అనేది మళ్ళీ ఓపెన్ అయితే మళ్ళీ అక్కడ మనం చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మనకు ప్రొసీడ్ అయిన తర్వాత మనకు కొత్త పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అది వెరిఫై చేసిన తర్వాత ఆ పేజ్ ఎలా వస్తుందని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా మనం ఇచ్చిన తర్వాత మనకు వెరిఫై అయిపోతాయి. వెరిఫై అయిపోయిన తర్వాత ఇక్కడ జస్ట్ ప్రొసీడ్ అని చేసేయండి ఫ్రెండ్స్. మనకి ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ జెండరు, అలాగే నేషనల్ ఐడెంటిటీ, నేషనాలిటీ, అలాగే ఇక్కడ చూస్తున్నట్లయితే ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైతే ఉందో అంటే మనకు ఆధార్ కార్డు ఉంటాయి కదా అవి, దాని తర్వాత నెంబరు, అలాగే కింద ఆధార్ కార్డు నెంబరు, అలాగే ఇక్కడ మీకు జెండర్ సెలెక్ట్ చేసుకోమంటారు. అలాగే ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్ ఎవరైతే ఉంటారో దివ్యాంగ్ క్యాండిడేట్స్ ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది ఈ ఆప్షన్స్ అనేవి క్లిక్ చేయండి. ఎస్ అంటే ఎస్, అలాగే దాంట్లో వాళ్ళు ఏ టైపు ఎంత పర్సెంట్ ఇవన్నీ కూడా అయితే మీరు క్లియర్గా అయితే ఇచ్చేసేయండి. అలాగే ఎంప్లాయ్ అని చెప్పేసి అడుగుతున్నారు, ఎంప్లాయ్ అయితే ఒకరు ఇచ్చేయండి. అలాగే ఎవరైనా రిలేషన్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. సిఎస్ఆర్లు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారని అడుగుతున్నారు, తెలుసుంటే ఎస్, లేదంటే లేదని చెప్పేసి. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా మీరు సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కన్నా ఉందని చెప్పేసేయండి. అలాగే సంబంధించి సబ్స్క్రైబ్ సంబంధించి డీటెయిల్స్ అవన్నీ ఇచ్చారు. అది జనరల్ ఎవరైతే డిజేబిలిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అవసరం వస్తాయి. ఇలా బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనకు కింద వచ్చినట్లయితే ఇక్కడ పోస్ట్ సెలెక్ట్ చేసుకోమంటారు. ఈ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనేది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఐ డిక్లేర్ అని ఉంది కదా, ఐ డిక్లేర్ దగ్గర మనం చెక్ బాక్స్ అనేది పెట్టాలి. చెక్ బాక్స్ అని పెట్టేసిన తర్వాత మనకు ఫ్రీజ్ లేదా సేవ్ అండ్ కంటిన్యూ అని చెప్పేసి ఉన్నట్లయితే మనకు నెక్స్ట్ ఫర్దర్గా అప్లికేషన్ అనేది వెళ్తుంది. సో ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు కాబట్టి సో అప్లికేషన్ అనేది మనకు ముందుకు పోదు కాబట్టి ఇదండి ప్రాసెస్. సో చాలా ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ దాంట్లో అయితే మనకి డీటెయిల్స్ అడుగుతారు, పర్సనల్ డీటెయిల్స్ కానివ్వండి, అలాగే ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా అడుగుతారు. సో ఇవి మనకు మెయిన్ బేసిక్ డీటెయిల్స్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఈ వెబ్సైట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఇచ్చాను. మీరు ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్గా ఆ లింక్ క్లిక్ చేయగానే మీరు వెబ్సైట్లో వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశం అండి. దీంట్లో మొత్తం 444 పోస్టులు అయితే ఉన్నాయి. సో మనకు లాస్ట్ డేట్ వచ్చినట్లయితే 12 జనవరి 2024 అనమాట. సో మంచి అవకాశం, వదులుకోకండి. ఓన్లీ డిగ్రీ బేస్ మీద ఇది ఇవ్వనున్నారు కాబట్టి చాలా యూస్ఫుల్ అవ్వచ్చండి. సో శాలరీ కూడా మంచిగానే ఉంది. మనం ముందుగా మాట్లాడుకున్నట్లయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఇలా ఒక కామెంట్ అనేది చేయండి. మీ యొక్క ఒపీనియన్ తెలియజేయండి. ఇప్పటివరకు లైక్ చేయకుండా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్కి ఇప్పటివరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ కూడా నోటిఫికేషన్ కూడా జాబ్ అప్డేట్ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో మరి నేను చివరికి చెప్పేది ఏంటంటే మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే సో మనం ఏదైనా వచ్చినా కూడా దానికి నిరుత్సాహపడకుండా మనం దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళినప్పుడైతే తప్పకుండా మనం విజయం అనేది సాధిస్తామని చెప్పేసి గట్టి నమ్మకం అండి. అలాగే చివరికి ఇంకా చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక జాబ్ అప్డేట్తో. అందాక ధన్యవాదాలు. జై హింద్.